ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ రోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో ఈ రోజు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సమస్యలపై ఎస్సీ ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హైమావతితో పాటు జిల్లాకు సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగినటువంటి సమీక్షలో బక్కి వెంకటయ్య మాట్లాడుతూ ప్రధానంగా ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించడం జరిగింది. ప్రధానంగా ఎస్సీ ఎస్టీల కోసం కేటాయిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ నిధులన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం వారి సమస్యల పరిష్కారం కోసం ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన సందర్భంగా చెప్పడం జరిగింది. అట్లాగే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల నుంచి మంజూరవుతున్నటువంటి కాంపోనెంట్లన్నీ కూడా ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేకంగా కేటాయించి వాళ్ళకు అవసరమైనటువంటి ఆర్థిక సహాయము ఉపాధి కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక పోలీస్ స్టేషన్లలో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కేసులు నమోదవుతున్న సందర్భాల్లో పోలీసులు వాటి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని చెప్పి ఆయన సందర్భంగా చెప్పారు. పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని, పోలీసులు పట్టించుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూములకు సంబంధించిన ఆక్రమణ జరుగుతున్నా కూడా ప్రభుత్వం నుంచి సరైనటువంటి స్పందన లభించలేదు, అధికారులు కూడా సక్రమంగా వ్యవహరించడం లేదని చెప్పి ఆయన సందర్భంగా చెప్పారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ముఖ్యమైన సమీక్షా సమావేశం జరుగుతుంటే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు సమావేశానికి హాజరు కాకపోవడం పట్ల ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని, ఎస్సీ ఎస్టీల విషయంలో ఇలా నిర్లక్ష్యం వహిస్తే కఠినమైన చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య హెచ్చరించడం జరిగింది. సిద్దిపేటలో ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుని ఇరాన్పై దాడి చేయడం సరైన విధానం కాదని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపడం కోసం ప్రయత్నం చేయాల్సింది పోయి ఏకంగా ఇరాన్పై అమెరికానే యుద్ధం చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం అనేది మంచి పద్ధతి కాదని, దీని ద్వారా మూడో ప్రపంచ యుద్ధం జరిగేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని, సామ్రాజ్యవాద దృక్పథంతో వ్యవహరిస్తున్నటువంటి అమెరికా తన పద్ధతి మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. ఈ సందర్భంగా అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సిపిఎం నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పే విధంగా అగ్రరాజ్యాలన్నీ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం నాయకులు చెప్పడం జరిగింది. ఇక ఈరోజు సిద్దిపేటలో కళాకారులు జరిగినటువంటి ఒక హత్యలో అంజలి అనే ఒక కళాకారిని మృతి చెందిన నేపథ్యంలో ఆమెకు అంజలి ఘటిస్తూ వాళ్ళు కార్యక్రమం నిర్వహించారు. ఆమెను స్మరించుకున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావితంకు లోనై ప్రేమ వ్యవహారానికి లోనై కన్న తల్లినే హత్య చేసినటువంటి సంఘటనను తీవ్రస్థాయిలో వాళ్ళు ఖండించారు. ఈ చర్యపై పోలీసులు కఠినమైనగా వ్యవహరించి వాళ్ళని ఎవరైతే ఈ హత్య చేశారో వాళ్ళపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఈరోజు స్పోర్ట్స్కు సంబంధించిన స్కూల్లో విద్యార్థులను చేర్చుకోవడం కోసం ప్రత్యేకంగా క్రీడా పోటీలను నిర్వహించారు. ప్రధానంగా హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్లో 4వ తరగతిలో చేరే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 9 రకాల క్రీడలను ఈరోజు నిర్వహించారు. అందులో భాగంగా సుమారు 96 మంది విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా వాళ్ళకు ప్రాధాన్యత క్రమంలో వాళ్ళు చూపిన ప్రతిభ ఆధారంగా స్పోర్ట్స్ స్కూల్లో వాళ్లకు ప్రవేశాలు కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా జిల్లా స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన అధికారి నర్సయ్య తెలపడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం షేరిపల్లిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పర్యటించారు. ముఖ్యంగా మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పరిశీలన జరిగింది. గ్రామంలో ఎంతమందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి, అవి ఎవరెవరికి వచ్చాయనే అంశాల మీద వారు పరిశీలన చేశారు. ప్రధానంగా వారి పరిశీలనలో పలు ఆసక్తికరమైనటువంటి విషయాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే గ్రామంలో అనర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని, ఎవరైతే నిరుపేదలైన ఇండ్లు లేని వాళ్ళు ఎవరికి కూడా ప్రభుత్వం స్థానికంగా ఉండేటువంటి కాంగ్రెస్ నాయకులు ఇండ్లు మంజూరు చేయలేదని, పూర్తి స్థాయిలో ఈ లిస్టుల అవకతవకలు జరిగాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎంపిక ప్రక్రియ కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల చేతుల మీదుగా జరిగినట్టుగా అర్థమవుతున్నదని, కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని, ఇది సరైంది కాదని తక్షణమే ఆ లబ్ధిదారులకు సంబంధించిన లిస్టును క్యాన్సిల్ చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఇక రామాయంపేటలో జరిగినటువంటి ఈరోజు రైతు భరోసాకు సంబంధించిన సంబరాలు పూర్తి స్థాయిలో వెలవెలబోయాయి. ఒక కార్యాలయంలో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సంబరాలకు ఎవరూ కూడా రాకపోవడంతో అక్కడ కేవలం ఒకే ఒక మనిషి కూర్చుని
ఆ సంబరాలకు సంబంధించిన వీడియోలను చూస్తూ ఉండడం కనిపించింది. ముఖ్యంగా ఖాళీ కుర్చీలకు సంబరాలు చేయడం అనేది చాలా ఆశ్చర్యకరంగా కనిపించింది. అక్కడ ఒక ఇద్దరు పోలీసులు, మరొక కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాత్రమే అక్కడ ఉన్నారు. అక్కడికి ఎవరూ కూడా రాకపోవడంతో రైతు భరోసా పట్ల ప్రజల వ్యవహారం ఎట్లా ఉందనేది అర్థమవుతుంది. ముఖ్యంగా రైతులంతా కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంబరాలను వ్యతిరేకిస్తున్నారని చాలా స్పష్టంగా దీని ద్వారా అర్థమైంది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వస్తే సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల ప్రాంతంలో ఈరోజు 140వ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. డంప్ యార్డుకు వ్యతిరేకంగా ముఖ్యంగా 140 రోజులుగా అక్కడ నల్లవెల్లి, ప్యారానగరు, గుమ్మడిదలకు సంబంధించిన 13 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున డంప్ యార్డును వ్యతిరేకిస్తూ ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటు చేస్తే తమ జీవన విధానం పూర్తిగా ధ్వంసం అయిపోతుందని, పర్యావరణం పూర్తిగా విధ్వంసం అవుతుందని చెప్పి ఆ ప్రాంత ప్రజలు చెప్తూ ఉన్నారు. తమ పచ్చటి పొలాలు కూడా పూర్తిగా నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని, ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి నల్లవెల్లి, ప్యారానగర్తో పాటు అక్కడి 13 గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి తక్షణమే ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.